హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు, తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే రెండు కీలకమైన శుభవార్తలను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు ఎప్పటి నుంచో అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులపైన మళ్ళీ నిరాశనే వ్యక్తపరిచిన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఈ నెలలో కూడా కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు వెనుకడుగు వేసిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఎట్టకేలకు ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే, లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని, విడుదల చేస్తామని హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అవే పాత పెన్షన్ డబ్బుల్నే మన లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడానికి మళ్ళానైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో తిరిగి 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులని ఈ ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బుల కిందనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉంటే మరి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి ఏవైతే పెన్షన్లు ఉన్నాయో 2000 రూపాయలు పెంచుతూ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం తిరిగి పాత పెన్షన్ డబ్బులనే పంపిణీ చేయడానికి కారణాలు ఏంటి? మరి ఇలాగే ప్రతి నెలలో కూడా కొనసాగిస్తే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అంటే 4000 రూపాయలు, 6000 రూపాయలు, ఇక్కడ 2000 రూపాయలు తీసుకునే వారికి అయితే 4000 రూపాయలు వస్తాయి. 4000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్క ఒంటరి మహిళకు, వృద్ధాప్య పెన్షన్ వాళ్ళందరికీ కూడా 6000 రూపాయలనైతే పెన్షన్ డబ్బులను జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ నెలలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఇవే పాత పెన్షన్ డబ్బుల్ని విడుదల చేస్తే ఇక మనకి ఇస్తామని చెప్పినటువంటి ఆ కొత్త పెన్షన్ డబ్బులను మరి ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని అసలుకే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లోనైతే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనమైతే ఏమాత్రంలో లేట్ చేయకుండా వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయాల్సిందిగానైతే ఉంది. ఇక ప్రభుత్వం దగ్గర నిధులు అనేది సర్దు కాకపోవడంతో మళ్ళీనైతే పాత పెన్షన్ డబ్బులపైనే రాష్ట్ర ప్రభుత్వం అయితే మొగ్గు చూపుతున్నట్లు ఇక ఈ నెలలో కూడా ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను లబ్ధిదారుల ఖాతాలలో ఈ పాత పెన్షన్ డబ్బుల్నే విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయలు ఇటు పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం అదే పాత పద్ధతిలోనే లబ్ధిదారుల ఖాతాలలో మనకి పాత పెన్షన్ డబ్బులనే విడుదల చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. ఇక ఇస్తామని చెప్పినటువంటి 2 కొత్త పథకాలు విడుదల అయ్యేందుకు మరలా మనకి 3 నుంచి 2 నెలల సమయం అనేది పట్టొచ్చు. దీనిపైన అఫీషియల్ అప్డేట్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయని మన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు వెల్లడించడం జరిగింది. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే మార్చి నెల పెన్షన్ డబ్బులు జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి వారికి రావాల్సినటువంటి మార్చి నెల పెన్షన్ డబ్బులు ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని మనకి 2 నెలల పెన్షన్ డబ్బులు ఒకేసారి లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లు అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.